మీకు తెలుసా, ప్రతిరోజు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. విజయవాడలో ఒక 25 సంవత్సరాల కుర్రోడు ఒక నెల రోజులుగా కనపడట్లేదండి. ఈ వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తాను. ఆ నిజం వింటే మీరు ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. మన భారతదేశంలోనే ఇలా జరిగిందని మీరు బెత్తరపోతారు అన్నమాట. అంత భయంకరమైన నిజం ఈ వీడియో చివరిలో చెప్తాను. సో అయితే విజయవాడలో ఈ గాదె సాయి కృష్ణ అనే అబ్బాయి 30 రోజులుగా కనపడట్లేదు. అతను కొన్ని కేసుల్లో ఉన్నాడు. అయినప్పటికీ అతన్ని పోలీసులే చంపి ఎన్కౌంటర్ చేసి అతన్ని పూడ్చిపెట్టినట్టు కొంతమంది చెప్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, విజయవాడ ప్రాంతం ప్రతి 3 నెలలకు ఒక రౌడీ సంఘటన బయటపడుతుందండి. ఎంత ఘోరం అండి! విజయవాడ ప్రాంతం మాత్రమే ప్రతి 3 నెలలకు ఒక రౌడీ యాక్టివిటీ, రౌడీజం కానీ భయంకరమైనటువంటి కేసులు కానీ విజయవాడే కనిపిస్తుంది. ఇక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, చనిపోయిన వ్యక్తి కాపు కులానికి చెందినవాడు. ఎప్పుడు కూడా కాపు చౌదరికి ఎప్పుడు కూడా ఒకప్పుడు గొడవలు అవుతానే ఉండేవి. కాపు కులం డామినేషన్ ఒక ఏరియాలో ఉంటుందండి విజయవాడలో. ఇప్పుడు ఎంత రాజకీయం నడుస్తుందంటే, ఇక 365 రోజులు రౌడీయిజం, క్యాస్ట్ పిచ్చి ఆంధ్రాలో. ఇంక వేరే డెవలప్మెంట్ లేదు ఇక్కడ. అయితే ఒక మాదిగ కులస్తుడు కూడా ఒక సిఐ కారణంగా చనిపోయాడండి. ఎంత ఘోరం చూసారా! ఒక మాదిగ కులస్తుడు కూడా వీడియోలో చెప్తున్నాడు, నా చావు కారణం సిఐ. అంటే మరి అతను ఎంత టార్చర్ పెడితే మరి ఇతను చనిపోయా ఉంటాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి రౌడీయా లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెడితే, మనుషులు చచ్చిపోవడం అనేది భయంకరంగా అనిపిస్తుంది కదా. మనుషులు చనిపోవడం అనేది దారుణం కదా. ఇక ఆ మధ్యకాలంలో తమిళనాడు ప్రాంతంలో లాకప్లో ఉన్న ఒక వ్యక్తి చనిపోయాడని కారణంతో 8 మందికి డెత్ సెంటెన్స్, మరణశిక్ష విధించిందండి కోర్టు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అండి మన భారతదేశపు చరిత్రలో. 8 మంది పోలీసులు, దాంట్లో 3 సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారండి. తమిళనాడు కోర్టు డైరెక్ట్ స్టేట్మెంట్ 8 మందికి మరణశిక్ష విధించిందండి. ఇది అల్టిమేట్ ఫస్ట్ టైం మన భారతదేశపు చరిత్ర. 8 మంది పోలీసులకి లాకప్లో ఒకరిని చంపినందుకు మరణశిక్ష. ఎలాంటి స్టేట్మెంటో చూడండి. 8 మంది పోలీసులు, దాంట్లో 3 సబ్ ఇన్స్పెక్టర్లు. తమిళనాడు కోర్టు ఇచ్చిన తీర్పు అండి. ఒక మనిషిని అన్యాయంగా చంపడానికి వీలు లేదని కోర్టు చెప్తుందండి. మానవ హక్కులు చెప్తున్నాయండి. ఒక మనిషిని అన్యాయంగా చంపడం నేరం. అది పోలీస్ అని ఎవరైనా కానీ, తప్పు చేసింది ఎవరైనా కానీ శిక్ష ఒకటే, అది కోర్టు చెప్తుంది. సో ఇప్పుడు ఈ గాదె సాయి కృష్ణ ఒకవేళ చనిపోతే మరి మరణశిక్ష ఎవరికి వేస్తారు అనేది ఇక్కడ సస్పెన్స్. ఈ గాదె సాయి కృష్ణని చంపడం ఒక తప్పు అయితే, దాన్ని కప్పిపుచ్చడం మరొక తప్పు అయితే, దాన్ని దాచిపెట్టడం ఇంకొక తప్పు అయితే, ఒకవేళ ఇన్ని రోజులు కనుక ఆ నిజం బయటకు రాకుండా చేసి ఉంటే అది కోర్టు తీర్పిస్తుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. మరి ఇప్పటికి కూడా అబ్బాయి ఎటుపోయాడు అనేది ఇప్పటికీ సస్పెన్స్. అతను బతుకున్నాడా, చనిపోయాడా? ఒకవేళ చనిపోతే దానికి కారణమైనటువంటి వ్యక్తులకు ఎలాంటి శిక్ష పడిద్ది అనేది వెయిట్ చేయాలి. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.